గురువుగారు, మా ఇంట్లో చాలా పెరట్లో అనేక రకాలైనటువంటి మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. మాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టం. ఎన్నో రకాల మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి. ఎలాంటి మొక్కలు మేము పెంచుకోకూడదు, ఎలాంటివి పెంచుకోకూడదు అనేటువంటి విషయాలు మాకు తెలియకపోయినా మాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి మా పెరటి నిండా అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల జాతుల మొక్కలు మా ఇంట్లో ఉంటున్నాయి. కానీ మా ఇంట ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. మా ఇంట 3 ఆడపిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలకి వివాహాలు చేయాలనుకుంటున్నాం. అన్నీ వాయిదాలు పడిపోతున్నాయి. ఏ రకంగానూ పనులు కలిసి రావడం లేదు. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా అని కొంతమంది అడుగుతారు. గృహంలో మనకి ప్రకృతి పట్ల ఉన్నటువంటి ప్రేమతో అన్ని రకాల మొక్కలను మనం పెంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మానవాతీతానికి అతీతముగా ఉన్నటువంటి మొక్కలు మనకు వాటికి కాస్త అనుబంధ శైలిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే మనుషుల్లో ఎలాగైతే మనం శత్రువులను గృహంలోకి ఆహ్వానించమో అలాగే మొక్కల్లో కూడా కొన్ని మనకు విరుద్ధమైనటువంటి విధానంగా ఉండేటువంటివి కూడా ఉంటాయి. అందుకని కొన్ని పెంచుకోదగ్గటువంటి మొక్కలు చూపుతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొన్ని అక్కడ కూర్చుంటే ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని మొక్కలు మనం పెంచుకుంటే ఆనందాన్ని ఇస్తాయి. ఒక మనిషి ఎదుగుదలకు, పెరగటానికి, వారు బ్రతకటానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు మనం ఎలాగైతే సమకూర్చుకుంటామో, ఎలాగైతే నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుని మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అలాగే వాటికి కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ఫలాన్ని మనం సంపూర్ణంగా అనుభవిస్తాం. వాటిల్లో ఎప్పుడైనా సరే మనము అజాగ్రత్తగా ఉన్నా, అవి నిద్రపోతూ ఉన్నా, వాటికి సరైనటువంటి ఆహారాన్ని మనం అందించలేకపోయినా ఆ పాపాన్ని మనం మూటగట్టుకోకూడదు. అందుకని కొన్ని జాతుల వరకు గృహాల్లో పెంచండి, కొన్ని జాతుల వరకు బయట ఉంచేసేయండి అమ్మా అని చెబుతాం తప్ప ఎవరి అయిష్టాలకు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఇక్కడ ఉండదు. కాబట్టి ఇలాగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్లాంటేషన్లు ఉన్నప్పుడు, ఇలాంటి కళ్యాణాలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అని అంటే మందార మొక్కను గృహంలో తప్పనిసరిగా పెంచండి. కళ్యాణం కోసం ఎదురు చూసినప్పుడు ఒక చిన్న మందార మొక్కను, అది ఏ జాతి మొక్క అయినా పర్వాలేదు, తీసుకొచ్చి చక్కగా గృహంలో వేసి దానికి రోజు కూడా కాస్త నీళ్లు పోస్తూ దానికి కావలసినటువంటి పోషకాలను అందించగలిగే ప్రయత్నం చేయించండి. వెంటనే శుభకార్యం పడిపోతుంది. చాలా అద్భుతంగా మంచి ఫలితం పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. శుభం.